సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం ఘన్పూర్ గ్రామంలో 4.50 కోట్ల వ్యయంతో గ్లాండ్ ఫార్మా యాజమాన్యం సహకారంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంలో పాఠశాల భవనాలు నిర్మించడం జరిగిందని, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. దీనికి సహకరించిన గ్లాండ్ ఫార్మా యాజమాన్యానికి కెప్టెన్ రఘురామ్ రాజన్కి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పెద్దలందరూ సమిష్టిగా కూర్చొని గ్రామంలో ప్రతి విద్యార్థి ఇక్కడే చదివే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి, ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీటీసీ సీనా చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ పెద్దలు, నాయకులు హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ కావ్య కాశిరెడ్డి గారు ఈ భవన సిఎస్ఆర్ ఫండ్ ల్యాండ్ ఫార్మర్ మాజీ రిటైర్డ్ ఆర్మీ సిఎస్ఆర్ వింగ్ అధినేత రఘురామ్ గారు, అలాగే గన్పూర్ నివాసి ప్రాపర్ రాఘవేందర్ శిరీష మేడం మన గన్పూర్ ఆడబిడ్డ కోడలు, వారు దర్జాగా నేను 2-3 సార్లు ఎక్కడో రాఘవేందర్తో కలిసిన అనుకోకుండా బయట నాది గన్పూరు అని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. కాబట్టి వారు నా ఊరికి ఏదో చేయాలనే ఆలోచనతో పెద్దలు ఇచ్చిన ఈ స్థలాన్ని, ఈ పాత బిల్డింగ్ తీసేసి పునర్నిర్మాణం చేయడానికి వారి వంతు కృషి ల్యాండ్ ఫార్మా చేసినందుకు రాఘవేందర్ శిరీష మేడం గారికి, ఎస్పీ గారికి, అలాగే వేదిక పైన ఆశీలైన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, మా ఎంఈఓ గారికి, వేదిక పైన ఆశీలైన పెద్దలందరికీ, ల్యాండ్ ఫార్మా యాజమాన్యానికి, ఈ సభలో ఆశీలైన గన్పూర్ ముఖ్యులకు, పెద్దలకి, ఈ పాఠశాలలో చదువుతున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బ్రహ్మాండమైనటువంటి ఒక పాఠశాల నిర్మాణం చేసినందుకు నేను మరొకసారి ల్యాండ్ ఫార్మా యాజమాన్యానికి, రఘురామ్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాము. ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నా, ప్రైవేట్ పాఠశాలలు కొన్ని ఉన్నాయి. దీనికి ఈ పాఠశాలలు ఇటువంటి చాలా మన నియోజకవర్గంలో 10ల సంఖ్యలో 20 సంఖ్యలో కట్టడం జరిగింది. చాలా 90%, 80% కట్టడం జరిగింది. ఇండస్ట్రీ వాళ్ళతోని, బిల్డర్ వాళ్ళతోని చాలామంది సహకారం తీసుకొని ఇటువంటి డైనింగ్ హాలు, కిచెను, సైన్స్ ల్యాబు, మిగతా ల్యాబులన్నీ, రూమ్స్ అన్ని ఇవన్నీ చక్కగా ఫ్యాన్స్, కరెంటు, ఫర్నిచర్ ప్రైవేట్ పాఠశాలలో లేదు సుమా. మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. నేను హెచ్ఎం గారిని, ఈ పాఠశాల ఉపాధ్యాయులను కోరుతా ఉన్నా, పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టి డబల్ స్ట్రెంత్ కావాలి, రిజల్ట్ రావాలి. మీ సర్వీస్లో ఎక్కడైనా ఉంటే ప్రైవేట్ పాఠశాల ధీటుగా ఉందా లేదా చెప్పాలి. మీరు ప్రైవేట్ పాఠశాలలు చాలా ఉన్నాయి, చూసినారు ఒకసారి. నారాయణ చైతన్య లాంటి కాలేజీ పాఠశాల కంటే లేవని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు శ్రద్ధ వహించి పేరెంట్స్ మీటింగ్ ఎన్నో ఒకసారి పెడతారు, 3 నెలల 6 నెలల, నెలకు ఒకసారి కాదు 2 నెలలకు ఒకసారి పెట్టండి. కానీ మీరు స్ట్రెంత్ను పెంచాలి. సో గ్రామ పెద్దలందరూ కూర్చోబెట్టాలి. మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, పాఠశాల ఉంది, ఫర్నిచర్ ఉంది, ల్యాబ్ ఉన్నది, కిచెన్ ఉన్నది, డైనింగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాల చూపించింది. కాబట్టి దయచేసి మీరు శ్రద్ధ వహించి, పసిపిల్లలు పశువుడు దేవుడితో సమానం. వాళ్ళు మీరు ఏ విధంగా బెండ్ చేస్తే ఆ విధంగా బెండ్ అవుతారు. కమ్మరోళ్ళకు, మన కుమ్మరోళ్ళకు ఏ విధంగా తయారు చేస్తారు? సహాయ సహకారాలు అందించేది తెలంగాణ రాష్ట్రంలో పటంచెరు నియోజకవర్గం అని చెప్పి బల్లా గుద్ది చెప్పగలుగుతారు. ఈ ఛాన్స్ ఎక్కడ లేదని చెప్తా ఉంది. సిఎస్ఆర్ ఫండ్ తీసుకునే అవకాశం మనం మాత్రమే ఉన్నది. దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చేస్తా ఉన్నాం, దాన్ని ఉపయోగించుకోమని నేను చెప్తా ఉన్నా. కాబట్టి
ఈ ప్రభుత్వానికి కూడా తెలిసింది. ఈ గతంలో ప్రభుత్వ పెద్దలతోని ఐఆర్ ఆఫీసర్లతో మాట్లాడిన మన నియోజకవర్గానికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. దాన్ని యూజ్ చేసుకోవాలి, యూజ్ చేస్తున్నాం, దాన్ని ఉపయోగించుకోవాలి. మేము తర్వాత వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు, షటిల్ కోర్టు వేయాలి. ఇలా స్థానిక పెద్దలు ఇస్తే వాళ్ళు చెప్తే వాళ్ళే ఇస్తారు, పెద్ద పని కాదని. ఒక్కొక్క దానికి 50,000 లక్ష రూపాయల కంటే ఎక్కువ. మా విట్టలు వేస్తాడు, చంద్రశేఖర్ రెడ్డి వేస్తాడు. అయిపోయా మరి ఇంకేమన్నా మన పిల్లలకు మనం చేయాలి. మీరు చక్కగా బుద్ధిగా చదువుకోవాలి, క్రమశిక్షణగా ఉండాలి. కాబట్టి ఇంత మంచి అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటే మీ లైఫ్ ఎంతో ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. పూర్తి సహకారం ఈ గ్రామానికి సంబంధించిన పెద్దల సహకారం మీ పాఠశాలకు పిల్లలకు ఉంటుందని నేను కోరుకుంటూ, సంవత్సరము 10th క్లాస్ పిల్లలకు మోటివేషన్ టీచింగ్ చేసే మాస్టర్ల గిట్ట మాట్లాడడం జరిగింది. మెటీరియల్ స్టడీ మేము అనేది ఎగ్జామ్స్ మెటీరియల్ గిట్ట ఆర్డర్ చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న పిల్లలు, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు 7,000 మంది మన నియోజకవర్గంలో. వారికి 1వ తారీఖు 2వ తారీఖు మోటివేషన్స్ ఉంటాయి. పొద్దుగాల 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడనే భోజనం. రాఘవేంద్ర డాక్టర్ వీరేంద్ర అని మీకు గైడ్ చేస్తారు, మోటివేషన్ చేస్తాడు. పొద్దుగాలే మాట్లాడి మెటల్ కిట్ ఆర్డర్ చేయడం జరిగింది. 5-6 లక్షల రూపాయలు అవుతున్నాయి. 10 లక్షలు అవుతాయి. కాబట్టి February 1 జిన్నారం ఒక దగ్గర, ఇంకో దగ్గర పెట్టినావు రాతో ఏమో చెట్లపోతారో ప్రకాశారి ఫంక్షన్ హాల్లో, ఇది పటాన్చెరులో ఏమో మన GMR లో, ఆర్సీపురం, పటాన్చెరు గ్రేటర్ డివిజన్లో. కాబట్టి మీరు దానికి పూర్తి స్థాయిలో SSC పిల్లలను తీసుకొచ్చి మీ SSC టీచింగ్ చేసే టీచర్ వాళ్ళతో పాటు ఉండి ఆ మోటివేషన్లో పాల్గొనాలని తెలియజేస్తూ, మీరు పూర్తి స్థాయి ఎగ్జామ్స్ ఉంటాయి. మోటివేషన్ చేయడానికి కారణాలు ఏంటంటే, మీకు ఎగ్జామ్స్ మెటీరియల్, ప్యాడు, పెన్నులు, కోచ్లు, దాంతో తర్వాత మీరు ఎగ్జామ్కు రాయడానికి పోయేటప్పుడు చేతులు వణుకుడు, వంకర దిక్కర జాసుడు కాకుండా మోటివేషన్ చేయడానికి కారణం ధైర్యంగా క్వశ్చన్కు ఆన్సర్ చేయడానికి మోటివేషన్. మనస్ఫూర్తిగా మీరు చదువుకొని బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాసి